కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లలా భావించి పాలన సాగిస్తామని ఇచ్చిన హామీని 2 ఏళ్లలోనే అమలు చేసి చూపించామని టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్ అన్నారు. ఒంగోలు నగరంలోని 29వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతల ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని బండారు మదన్ తెలిపారు. స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించామని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బండారు మదన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేతలు గుంజి విజయలక్ష్మి, పెద్దిశెట్టి వరలక్ష్మి, పెద్దిశెట్టి చంద్ర, ఐటీడీపీ నేతలు, స్థానిక టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం 3,000 4,000 చేస్తాము. అంతేకాదండి మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పాము. 269 డిఎస్సీ మెగా డిఎస్సీ 16,000 సంక్షేమ పథకాలు ఈ 2 సంవత్సరాల్లోనే మొదలుపెట్టి అన్నీ వస్తాయి. ఇందాక చేశారు, మళ్ళీ చేస్తాను. పట్టుకోండి రాన్నా కొంచెం వెనక. ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ చేసాం, అది చేసేసాము. అన్నదాత బుకింగ్ చేసి రాస్తాము. 5 రూపాయలకి ఉచితంగా పేదలకు భోజనం పెడతాము. ఇవి కాకుండా ఇంకా 6 పెట్టేస్తాం. ఇక్కడ ఇచ్చే పోయింది. ఈ 3,000 4,000 చేసాము. ప్రతి ఇంటికి తల్లి వందన కింద 15,000 రూపాయలు. గ్యాస్ సిలిండర్లు 3, స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సు, అన్నదాత సుఖీభవ 20,000, అన్నా క్యాంటీన్ 269 బుకింగ్ చేస్తాం. అయినా పాంప్లెట్ జగదీష్ ఇచ్చారంటే ముందు నిలబెట్టన్నా, పిల్లల్ని ముందు నిలబెట్టు. వెనకంట జరగండి, నోట్లో పెట్టుకుని అమ్మ కొంచెం వెనక జరగమ్మా, వెనక్కి ఉన్నాను. ఎంతమంది పడుతుంటుందో గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి గ్యాస్ సిలిండర్ ఉచితంగా అదే శ్రీశక్తి పేరుతో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితంగా ఉంటుంది. వీటితో పాటు ఇంకా పంటవాడికి 5 రూపాయలకే కడుపు నిండా భోజనం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాది సంవత్సరానికి 20,000 రూపాయలు పడటం జరుగుతుంది. మత్స్యకారులు ఎలా ఉంది? అన్నా క్యాంటీన్ ఓపెన్ కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. అది హామీ నెరవేరుతుంది. గీత కార్మికులకి, వడ్డర్లకి, షాపులకి, మైనింగ్ లీజులు, CMRF కింద పేదవారు ఉచితంగా వైద్యం చేసుకుంటే ఇంకా రాబోయే 3 ఏళ్లలో ఇంకా చాలా సంక్షేమ పథకాలు ప్రశ్నిస్తున్నారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి
మనం ఎలక్షన్స్ ముందు 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 6 కాకుండా మనం ఈరోజు 12 హామీలని సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకి తెలియాలి అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విజయం అనే కార్యక్రమాన్ని చేపట్టి గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వ విజయాలని పాంప్లెట్ల రూపంలో దామచర్ల జనార్దన్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఏమైతే చేశామో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ప్రతి ఇంటికి తిరిగి మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి అందరూ కూడా ఉమ్మడిగా తిరుగుతూ అందరికీ ఈ సంక్షేమ పథకాల విజయాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చాలా బాగుందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసి ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మనం ఏ అయితే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పేదవాడికి కూడా అందుతున్నాయి. అంతేకాకుండా అందరూ కూడా ఎక్కువగా పెన్షన్ 3,000ది 4,000 చేయటం అయితేని, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వటం అయితేనేమి, దీపం పథకం కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టడం కానీ, రైతులకి అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు డబ్బులు వేయడం కానీ, అన్ని పథకాలు కూడా చాలా బాగున్నాయి. ఉచితంగా మహిళలకి బస్సు సౌకర్యం కల్పించడం కానీ చాలా బాగుందని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఒంగోలులో మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే పోయిన 5 సంవత్సరాలు మొత్తం పార్కులన్నీ ఒంగోలు నగరంలో పాతబడేటట్టు మొత్తం నాశనం అయ్యే విధంగా చేశారు. ఈ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కాడి నుంచి పార్కులన్నిటికీ కూడా సుందరీకరణం చేయటం, అందరికీ పిల్లలకి తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా పార్కుల్లో తిరగడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. చాలా బాగుంది అని అందరూ కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఒంగోలులో ఉన్నటువంటి రోడ్లన్నీ వైండింగ్ చేయటం కానీ, డివైడర్లన్నీ కూడా పచ్చదనంతో తీర్చిదిద్దడం కానీ, ప్రతి సర్కిల్స్లో ఏదో ఒక బొమ్మ పెట్టి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ చాలా బాగుంది. అదేవిధంగా అమృత్ 2 పథకం ఒంగోలు ప్రజల కోసం ఒంగోలు దాహార్దిని తీర్చడానికి ఎన్నో రోజుల నుంచి శ్రమించిన దామచర్ల జనార్దన్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ వాటర్ పైప్ లైన్ను మార్చి తొందరగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆకాంక్షించజరుగుతుంది. అంతేకాకుండా దీనికోసం కృషి చేసిన దామచర్ల జనార్దన్ గారిని మెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా షిప్పింగ్ యార్డ్ తీసుకురావడం అయితేమి, రాబోయే రోజుల్లో ఎయిర్పోర్టు తీసుకురావడం కానీ ఇవన్నీ చేస్తే ఒంగోలు చాలా బాగుండిద్దని అందరూ కూడా ఆకాంక్షించడం జరుగుతూ ఉంది. దామచర్ల జనార్దన్ గారి పరిపాలన ఈ 2 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉందని అందరూ కొనియాడటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని అందరూ కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది. జూలై 27వ తారీఖున స్టార్ట్ అయిన 2 ఏళ్ల విజయం ఈ కార్యక్రమానికి ప్రతిరోజు డివిజన్స్లో తిరిగి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు డివిజన్స్లో తిరిగి ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన హామీలు పథకాల గురించి వివరించటం, అదేవిధంగా చేయబోయే పథకాల గురించి హామీల గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు గతంలో 3,000 వచ్చే పెన్షన్ ఈరోజు 4,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, ఇకపోతే కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయల పెన్షను, కంప్లీట్గా బెడ్డెడ్గా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షను ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖుతో ఇవ్వడంతో ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. గతంలో పెన్షన్ రావాలంటే ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా 1వ తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ పొద్దున్న 6 గంటలకల్లా వచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వృద్ధులైతే ఒంటరిగా ఉన్న వాళ్ళకైతే 4,000 రూపాయలు, అదే వికలాంగులకైతే 6,000 రూపాయలు మాకు మందులకి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే తల్లికి వందనం కింద గతంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అమ్మఒడి కింద అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ మాట తప్పి ఒక బిడ్డకే ఇవ్వడం జరిగింది. అది కాకుండా
ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అదే మాట నిలబెట్టుకొని 15,000 రూపాయలు ఎంతమంది ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఐదుగురున్నా, నలుగురున్నా ఎంతమంది పిల్లలకి ఇచ్చారు. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. కరెక్ట్ టైంలో డబ్బులు అనేది వేశారు. మా పిల్లలకి స్కూల్ తీసే టైంకి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ప్రజలందరూ చెప్పుకోవడం, తల్లిదండ్రులు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లు చూసుకుంటే 269 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తంలో ఓపెన్ చేశాడు. ప్రతి పేదవాడు హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళైతేనే ఉంది, ఎవరైతేనే ఉంది, బయట హోటల్లో తినాలంటే 100 రూపాయలు అవుతుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్పి ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అనేది ఆరు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే 12 సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా అభివృద్ధి చేశారంటే ఇంకా ముందు 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఒంగోలులో చూసుకుంటే ఒంగోలులో దామచర్ల జనార్దన్ అన్న ఎన్నో విధాలుగా 24 గంటలు అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉంటారు. ఒంగోలులో పార్కులన్నీ నిర్వీర్యం అయిపోతే వాటన్నిటిని మళ్ళీ యథావిధిగా లైన్లో పెట్టి ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం పూట వెళ్ళి పార్కుల్లో సేద తీర్చుకునేలా చేశారు. రోడ్లన్నీ చూసుకుంటే ప్రతి రోడ్డు విస్తీర్ణం చేసి ప్రతి ఒక్కటి చాలా అందంగా చెట్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి ఒక్క రోజులోనే 5,000 మొక్కల్ని నాటి స్టూడెంట్స్ చేత మొత్తాన్ని నాటించి ప్రతి ఒక్కళ్ళకి పచ్చదనం అనేది ఉండాలి. రాబోయే రోజుల్లో చెట్లు అనేది లేకుండా ఉండకూడదు. ఎక్కడ నిలబడ్డా కూడా ప్రజలు నీడలో ఉండాలన్న ఉద్దేశంతో 5,000 మొక్కలు నాటడం జరిగింది. అంతేకాకుండా P4 కింద DJR ట్రస్ట్ తరపు నుంచి ఇప్పటికీ 200 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను చెప్పడం కూడా జరుగుతుంది. ఇకపోతే ప్రతి డివిజన్లో చూసుకుంటే శానిటేషన్ కూడా చాలా శుద్ధంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే వచ్చి చాలా నీట్గా చేస్తడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేశారంటే ముందు కూడా ఇంకా చాలా చేస్తారని మేము నమ్ముతున్నాము. ఈరోజు 29వ డివిజన్లో మన టౌన్ అధ్యక్షుడు మదన్ గారి ఆధ్వర్యంలో మేము తిరగడం జరుగుతుందండి. ప్రజల్లో నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన డివిజన్ అధ్యక్షులు గారికి, అదేవిధంగా డివిజన్లో ఉన్న నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులందరికీ, పెద్దిశెట్టి చంద్ర గారు డివిజన్ అధ్యక్షులు, అదేగా ముఖ్య నాయకులు పోతంశెట్టి దుర్గా గారు, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు, క్లో క్లస్టర్ బాబు గారు, అదేవిధంగా మన బూత్ ఇన్ఛార్జీలు గుంజి విజయలక్ష్మి గారు, మహేశ్వరి గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా డివిజన్లో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి మనం 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర గారు, అలాగే టౌన్ మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే 2 సంవత్సరాల నాడు అధికారంలోకి వచ్చిందో ప్రతి ఇంటికి కూడా తిరిగి మనం ఏమైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నామో ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. ఏదైతే మనకి కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి సూపర్ హిట్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఫస్ట్ ప్రతి నెల కూడా 3,000 ఉన్న పెన్షన్లను తీసుకొచ్చి 4,000 చేయటం, అలాగే మంచంలో లేవలేని వాళ్ళకి 15,000, తలసేమియాతో వాళ్ళకి కిడ్నీలతో బాధపడే వాళ్ళకి 10,000, వికలాంగుల పెన్షన్ అయితే 6,000. ఇట్లా చూసుకుంటే పెన్షన్ ఒక్కటే కాదు, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు అకౌంట్లో వేయడము, దీపం 2 పథకం కింద కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లాలో మహిళలందరూ ఎక్కడ చూసుకున్నా కానీ జిల్లా మొత్తం అలాగే ప్రయాణించడానికి కానీ ఇట్లా ఒకటేమిటి రకరకాలుగా సూపర్ 6 పథకాలు అని చెప్పేసి సూపర్ హిట్ చేసి, అలాగే సూపర్ 6 పథకాలే కాదు 12 పథకాలు ఏదైతే మన కూటమి ప్రభుత్వం మొదలుపెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా రాష్ట్రం మొత్తం కూడా దూసుకుపోతుంది. ఇక్కడే లోకల్గా మన దామచర్ల జనార్దన్ అన్న గారు చూసుకుంటే డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, పార్కులన్నీ కూడా సుందరీకరణ చేయడం కానీ, ఆగిపోయిన టిట్కో ఇళ్లను కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేసి వాటన్నిటిని కూడా మళ్ళీ పనిచేయించి రేపు దసరాకి మళ్ళీ ప్రతి ఒక్కరికి అర్హులైనందరూ కూడా టిట్కో ఇళ్ళని ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి కింద 17 కోట్ల నిర్మాణంతో కూడా ఆ వర్క్ కూడా శరవేగంతో జరుగుతుంది. ఇట్లాగే ముందు కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకొని మనందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం మంచి చేస్తుందని, ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.